రంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం శివంపేటలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన శక్తి స్కిల్ స్కీమ్ను రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఏబీవీపీ నాయకత్వంలో ధర్నాకు దిగారు. డిప్లొమా కోర్సుల్లో ఐటీఐ, వొకేషనల్ కోర్సులను మెరిట్ చేయడం ఏంటని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైన విలీనం వల్ల తమ డిప్లొమా సర్టిఫికేట్ల విలువ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల్లో ప్రాక్టికల్ నైపుణ్య శిక్షణ ఇవ్వడం మానేసి తమతో లేబర్ వర్క్ చేయిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ నూతన విధానం వల్ల ఉన్నత చదువులకు వెళ్లేందుకు వీలుండే లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు విఘాతం కలుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తమ అమూల్యమైన విద్యా సంవత్సరం నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ శక్తి స్కిల్ స్కీమ్పై స్పందించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని, అవసరమైతే ఈ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాజు, జిల్లా హాస్టల్ కన్వీనర్ సాయికృష్ణ, సంగారెడ్డి నగర కార్యదర్శి ధనరాజ్, సతీష్, కళ్యాణి, కీర్తన తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా శక్తి అటో శక్తి అటో భారత్ మాతా కి భారత్ మాతా కి స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ స్టూడెంట్ పవర్ నేషన్ పవర్ డౌన్ 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 शांति మెట్ చేయడం వల్ల మా సర్టిఫికేట్ వాల్యూ తగ్గిపోతుంది. ఎవరిది వాళ్ళకే ఉంటుంది వాల్యూ. సో మా అమ్ములనే డిప్లొమా వాళ్ళని ఐటీఐ వాళ్ళని మెట్ చేయొద్దని మేము అనుకుంటున్నాం. ఈ స్కీమ్ వల్ల మాకు ఐటీలో స్కిల్ లేబర్ అని చెప్పేసి మాకు వర్క్ చేయించుకుంటున్నారు. దానివల్ల మాకు స్కిల్స్ తప్ప లేబర్ వర్క్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీనివల్ల మాకు లేటర్ ఎంట్రీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ స్కీమ్ అనేది అప్లై చేయాలని చెప్పేసి శక్తి స్కీమ్. నా పేరు జీ సాయికృష్ణ, ఏబీవీపీ సంగారెడ్డి జిల్లా హాస్టల్ కన్నా. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం శక్తి స్కీమ్ ఏదైతే తీసుకొచ్చిందో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు అవస్థలు పడుతున్నారు. ఏదైతే శక్తి స్కీమ్ ఏదైతే నిజంగా కరెక్ట్ అయి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? దీనికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెప్పాలి. లేని పక్షాన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులందరూ కూడా ఏకమయ్యి ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయని విద్యార్థులందరూ కూడా ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సమాధానం చెప్పాలి. 1 ఇయర్ వేస్ట్ అవుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులు చాలా అవస్థలు పడతారు. దీనికి సమాధానం వెంటనే చెప్పాలి. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా మాట్లాడతారు.